ఆ రకాలు ఏంటవి? భగవద్గీత ఎందలి మొదటి 6 అధ్యాయములు జీవి వివిధములైన యోగముల ద్వారా తన్ను ఆత్మానుభూతికి ఉద్ధరించుకొనగల అభౌతికమైన ఆత్మస్వరూపుడుగా వర్ణింపబడి ఉన్నాడు. షష్ఠాధ్యాయము చివర కృష్ణుయందు మనస్సు స్థిరముగా కేంద్రీకరించుట అనగా కృష్ణ చైతన్యము ఏకములన్నిట్లో అత్యుత్తమమైనది స్పష్టంగా చెప్పబడినది. కృష్ణుయందు మనస్సును కేంద్రీకరించడిచే మానవుడు పరమ సత్యమును సంపూర్ణముగా గ్రహింపగలడు. ఇతరమగు విధమున గ్రహింపజాలడు. నిరాకార బ్రహ్మజ్యోతి కానీ స్థానిక పరమాత్మ అనుభూతి కానీ పాక్షిక మగు అగుడిచే సంపూర్ణమైన పరమ సత్య జ్ఞానము కాజాలవు. పరిపూర్ణమును శాస్త్రీయమునైన జ్ఞానము కృష్ణుడే. కృష్ణ చైతన్యము గల వ్యక్తికి అంతయును వ్యక్తమగును. పరిపూర్ణ కృష్ణ చైతన్యమున మానవుడు కృష్ణుడే నిస్సందేహముగా చర్మజ్ఞానమని తెలుసుకొనును. భిన్నములైన యోగ విధానములు కృష్ణ చైతన్య మార్గమున సోపానములు మాత్రమే. ప్రత్యక్షముగా కృష్ణ చైతన్యం పొందినవాడు ప్రయత్నం లేకుండానే బ్రహ్మజ్యోతిని గురించి పరమాత్మను గురించి సంపూర్ణంగా నెరుంగును. కృష్ణ చైతన్య యోగాభ్యాసంచే మానవుడు సర్వమును అనగా పరమ సత్యమును, జీవులను, భౌతిక ప్రకృతిని, వాని సలక్షణమైన వ్యక్తీకరణమును పూర్తిగా తెలుసుకొనగలడు. అందుచే షష్ఠాధ్యాయమునందలి చివరి శ్లోకమును చెప్పబడినట్లు మానవుడు యోగాభ్యాసం ఆరంభింపవలేను. దేవాదిదేవుడైన కృష్ణుపై మనస్సును కేంద్రీకరించుట 9 విధములైన భక్తియుక్త సేవచే సాధ్యమగును. వానిలో శ్రవణము మొదటిదియు మిక్కిలి ముఖ్యమైనదియు. అందుచే భగవంతుడు అర్జునుడితో తత్శృణు నా నుండి వినుము అని చెప్పాను. కృష్ణుని కంటే గొప్ప ప్రామాణికులు మరెవరూ నుండరు. అందుచే అతని నుండి వినుట కృష్ణ చైతన్యము గల వ్యక్తి ఒకట మహావకాశము. కావున ఎవరైనాను ప్రత్యక్షంగా కృష్ణుని నుండి కానీ కృష్ణుని పరమభక్తి నుండి కానీ నేర్చుకునవలనే కానీ విద్యా పాండిత్యములను భక్తుడు కానీ డాంబికుని నుండి నేర్చుకునరాదు. దేవాది దేవుడును పరమ సత్యస్వరూపుడును అయిన కృష్ణుని అవగాహన చేసుకొనచ్చు. ఈ విధముగా శ్రీమద్భాగవతంలోని ప్రథమ స్కందంలోని ద్వితీయాధ్యాయములో ఇట్లు వర్ణింపబడినది. కృష్ణుని గురించి వేదవాధ్యాయం నుండి కానీ భగవద్గీత ద్వారా ప్రత్యక్షంగా అతని నుండి కానీ వినుట మాత్రమే సరైన పద్ధతి. ఎల్లరి హృదయములందును నివసించు కృష్ణుడు శ్రేయకాముడైన ఉత్తమ మిత్రుడై తన గురించి ఎల్లప్పుడూ వినువాని పవిత్రని చేయను. ఈ విధంగా సహజముగా వృద్ధి పొందించుకున్నాను. అతడు భక్తుల నుండి కృష్ణుని గురించి ఎక్కువగా వినిన కొలది భగవంతుని భక్తియుత సేవలో ఎక్కువ స్థిరత్వమును భక్తియుత సేవాభివృద్ధి అతడు రజస్తమో గుణముల నుండి అజ్ఞానం నుండి విముక్తుడగుటయు అతని భౌతిక కామములను లోభమును తగ్గుటయు సంభవించును. ఈ కాలుష్యములు శాలితములైపోగానే అతడు విశుద్ధ సత్వస్థితిలో స్థిరుడై భక్తియుత సేవచే ఉజ్వలుడై సంపూర్ణమైన దివ్య జ్ఞానము అవగాహన చేసుకును. ఈ విధముగా భక్తి యోగము క్లిష్టమైన భౌతిక వాంఛాగ్రంథిని ఛేదించి అతనిని వెంటనే అసంశయం సమగ్రం స్థితిని అనగా దేవాది దేవుని పరమ సత్వస్వరూపమును అవగాహన చేసుకుని స్థితిని పొందజేయను. అందుచే కృష్ణుని వల్ల కానీ కృష్ణ చైతన్యం గల అతని భక్తుని వల్ల కానీ వినుటిచే మాత్రమే ఎవరైనాను కృష్ణ విజ్ఞానం అర్థము చేసుకున్న జాలుదురు. అది ఈ శ్లోకముల తాత్పర్యం మొత్తము. శ్రవణము, రూపము, ధ్యానము, మనసు నిండా దైవమునే జ్ఞప్తిలో ఉంచుకొని హాయిగా ఉండగలిగితే అది చాలు. పూర్తి ఆత్మజ్ఞానం పొందడానికి, దైవానుగ్రహం పొందడానికి, ఆ కృష్ణుడే మనలోకి వచ్చి దైవజ్ఞానాన్ని ఇవ్వడానికి, విశ్వజ్ఞానాన్ని ఇవ్వడానికి, ఆత్మజ్ఞానాన్ని ఇవ్వడానికి, జన్మ సార్థకం అవ్వడానికి అది చాలు, అది చాలు, అది చాలు. ఏది చాలు, ఏది చాలు బాగా గుర్తుపెట్టుకోండి. శ్రవణము, రూపధ్యానము, ఏకాగ్రత, ప్రశాంతత, మస్తిష్కం మొత్తంలో ఆ దైవం గురించిన భావన తప్ప రెండోది లేకుండా ఉండటము. దానికే మనము ప్రతిరోజు సాధన చేస్తున్నాము. అందుకే చెప్తాను నేను, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ సాధనలోకి వచ్చి మొదలు పెడితే అంత గొప్ప పరిస్థితులు మీరు తెచ్చుకోగలుగుతారు. ఒక రోజులో ఒక నెలలో రాలేదని దూరం అయితే జీవితం మొత్తానికి రాకుండా దూరం చేసుకున్నట్టే. దీన్ని సంపూర్ణంగా నమ్మండి, అర్థం చేసుకోండి, ఇంకా ఇంకా వినండి, ఇంకా ఇంకా అవగాహన చేసుకోండి, ఇంకా ఇంకా సాధన చేయండి. సాధన అనేది పూర్తి కన్ఫ్యూజ్ లేని సాధనలు మీ అందరికీ అర్థమయ్యేట్టుగా జరుగుతున్నాయి. ఏ కన్ఫ్యూజ్ లేనప్పుడు ఇంకా మిగిలేది ప్రతిరోజు ప్రయత్నం మాత్రమే. ఆ ప్రయత్నంలో తప్పకుండా మీరు విజయాన్ని పొందుతారు. విజయాలు పొందేవారికి ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టను.
జస్ట్ మీరు చేయాల్సిందల్లా నన్ను వదిలిపెట్టకుండా ఉండటం మాత్రమే.